జగిత్యాల నుంచి కలిగిరికి బయలుదేరిన హరికృష్ణ ట్రావెల్స్ సెమీ స్లీపర్ బస్సు మార్చి 26 తెల్లవారుజామున టిప్పర్ లారీని ఢీకొట్టి అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మార్కాపురం బస్సు ప్రమాదానికి పూర్తిగా ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు. జగిత్యాల నుండి మార్కాపురం వెళ్లేలోగా బస్సు 3 సార్లు ఆగిపోయిందని, యజమానికి ఫోన్ చేసి వేరే బస్సు పంపమని అడిగితే ఇప్పటికిప్పుడు ఇంకో బస్సు ఎక్కడి నుండి వస్తుందని ఓనర్ బదులిచ్చాడని విచారణలో బస్సు డ్రైవర్ తెలిపాడు. ఆగిపోయిన బస్సు స్టార్ట్ అయ్యాక క్లీనర్ బస్సు నడిపాడని, మార్కాపురం వద్ద ప్రమాదానికి గురైందని డ్రైవర్ వివరణ ఇచ్చాడు. అంతేకాదు 8 నెలల క్రితం లీజుకు తీసుకున్న బస్సును కండిషన్ సరిగా లేకున్నా నడిపిస్తున్నాడని, లైసెన్స్ ఉన్న డ్రైవర్ జీతం ఎక్కువగా అడుగుతున్నాడని, లైసెన్స్ లేని డ్రైవర్తో బస్సు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో తానే బస్సు నడిపానని ఓనర్ చెప్పినా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బస్సు క్లీనర్ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఎర్రగొండపాలెంలో బస్సు పాడైనందున నడిపేందుకు వెళ్లి మార్కాపురం వద్దే వేచి ఉన్నాడని, ఓనర్ ఉన్న చోటు వరకు క్లీనర్ నడుపుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు. అయితే లైసెన్స్ లేని డ్రైవర్ బస్సు నడపడంతో ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావని ఇన్సూరెన్స్ సంస్థలు చెప్తున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేలా చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కాపురం బస్సు ప్రమాదం జరిగిన రోజునే ఆ ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు బస్సు బయలుదేరక ముందే బస్సు కండిషన్ బాగా లేదని చెప్పారు. కానీ ప్రజాప్రతినిధి అయిన హోంమంత్రి అనిత బస్సు కండిషన్లోనే ఉందని, లైసెన్స్ సహా అన్ని పత్రాలు సరిగా ఉన్నాయని చెప్పడం బాధాకరం. ట్రావెల్ బస్ కూడా చూసుకుంటే హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు, కలిగిరికి సంబంధించిన వ్యక్తి ఆయన. అతను తీసుకుంటున్న ఈ బస్సెస్ కూడా అసలు కండిషన్స్ లో ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తే ఆల్రెడీ అన్ని లైసెన్స్డ్ ఉన్నాయి. 2026 డిసెంబర్ వరకు బస్ కి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లైసెన్స్ అన్ని పక్కా పేపర్స్ తోనే వెళ్తుంది. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ రోజు కేబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రామప్రసాద్ రెడ్డి గారు, డీసీపీ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. ఇప్పటి వరకు క్షతగాత్రులందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా సేఫ్ లోనే ఉన్నారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరిగినాయి. వాళ్ళందరికీ కూడా నియర్ బై గుంటూరు హాస్పిటల్ కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక